హలో సైరామ్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మనం ఒక గ్రూప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. గ్రూప్ ఏంటంటే, మనం నిత్య అన్నదానం సేవలు అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ నిత్య అన్నదానం సేవల కోసం మనకు ఒక టీం కావాలి. ఏదైతే టీం ఉందో ఈ టీంని మనం ఇన్స్టాగ్రామ్ నుంచి, తర్వాత మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మీరు చూడండి సైరామ్, చాలామందికి హెల్ప్ చేయాలని ఉంటుంది మనసులో, కానీ బయటికి వాళ్ళు రాలేరు, చేయలేరు. ఇలా చాలామంది చేయాలని ఉంటుంది, రాలేరు. సో మీరు ఏం చేస్తారంటే, ఈ టీం మెంబర్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో, ఎంతమంది అనేది చెప్పలేం, ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతిదీ కూడా డిస్కషన్ ఉంటుంది. మీతో మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. వీలైతే మీరు ఎవ్రీ వీక్లో మనం ఒకసారి మీటింగ్ లాగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ గ్రూప్లో మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఆ పనుల గురించి నేను రాసుకున్నాను. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. మీరు చేసేది ఏంటిది, దీని ద్వారా మీరే హెల్ప్ చేస్తారు అంటే, మీరు స్వయంగా వచ్చి చేస్తారా లేదా అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో మనం బాబా సేవలు అయితే నిర్వహిస్తున్నాం కదా, నిత్య అన్నదానం సేవలు. మనం ఈ రోజుకి 6 days కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 7th day. సో మనం ఇప్పటివరకు చాలా రోజుల నుంచి గత 2 years నుంచి అన్నదానం సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇది నిత్య అన్నదానం సేవల కోసం, అంటే డైలీ ఫుడ్ డొనేషన్ కోసం. డైలీ ఫుడ్ డొనేషన్ మనం ఇప్పుడు 10 members అయితే ప్లానింగ్ అయితే చేసుకున్నాం కదా. ఈ 10 members అనేది మనం ఇంకా పెంచనీకి, తర్వాత మనం ఈ సేవల్లో రేపటి రోజున ఒక మెంబర్షిప్గా మనం ఉన్నాము అని అంటే, బాబా సేవలు ఉన్నామంటే, దానికి మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. రేపు మీరు కూడా చెప్పుకోవచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో, నేను కొంత సేవ చేస్తున్నాను అని చెప్పుకోనికి, నేను ఒక మెంబర్గా ఉన్నాను ఈ సేవలో భాగం అని చెప్పుకుంటే, దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషిస్తారు. సో మనం దీన్ని ఎంతవరకు జెన్యున్గా చేస్తున్నాం, మీరు మన ఛానల్కి వెళ్ళండి, చూడండి. కనీసం వ్యూస్ ఉండవు. ఎందుకనంటే, మీరు వేరే ఛానల్స్ చూడొచ్చు, ఇంకెన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా వ్యూస్ ఉంటాయి. వాళ్ళు చేసేది దాన్ని చూపించుతారు, మనం జెన్యున్గా చూపిస్తున్నాం, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాం. కానీ ఇంకా వేరే ఛానల్ చూడండి, దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపిస్తారు. అంటే దాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా చూపించడం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఈ మెంబర్స్ గ్రూప్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్న తర్వాత మిగతా సొల్లంతా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, నిత్య అన్నదానం గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను. అది ఇప్పుడు ఒకటి అర్టాయ్ అనే ఒకటి ఏదో యాప్ వచ్చింది మన తెలుగుదే. వాట్సాప్ని తీసేస్తా అంటున్నారు. సో కాబట్టి, అంటే తీసేస్తాను కదా, వాట్సాప్ ఉంటుందో లేదో తెలీదు. వాట్సాప్లోనైనా లేదా అర్టాయ్ అనే యాప్లోనైనా, ఈ రెండిట్లో ఏదన్నా ఒక దాంట్లో మన గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. నేను దాని లింక్ అయితే మీకు ఇస్తాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అండ్ తర్వాత యూట్యూబ్లో మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేసినా నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, ఒక గ్రూప్లో మనం మెంబర్స్ అయ్యాక ఎంతమంది అయ్యాము, ఒక 10 మంది అనుకోండి, ఒక 15 మంది అనుకోండి, లేదా 5 అనుకోండి. మనం ఏదైతే మెంబర్షిప్ ఉన్నామో, ఈ మెంబర్షిప్స్ ఏంటంటే, ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు మీ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్ ఇంకా మీకున్నటువంటి సర్కిల్ ఏదైనా ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మీరు ఈ సేవల కోసం మంత్లీ ఎంత కలెక్ట్ చేస్తారు అమౌంట్, మీకు ఎంత వీలైతే అంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా సర్కిల్లో నేను ఇంత కలెక్ట్ చేస్తాను, ఒక 100, 200, 300, 400 మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దగ్గర నేను ఒక సేవ భావంతో కలెక్ట్ చేస్తాను. ఒక 1 monthకి ఇంత కానీ, లేదా 1 weekకి ఇంత కానీ, లేదా మీరు రోజుకు మీకు ఎంత వీలైతే అంత. డైలీ మనం 500 టార్గెట్ ఇప్పుడు పెట్టుకున్నాం 10 members. ఒకవేళ 15 members మనం టార్గెట్ పెట్టుకుంటే 700 rupees. ఇలా మీకు ఎంత వీలైతే అంత, మీరు ఎంత చేయగలుగుతంత. ఒక మెంబర్గా మీరు ఎవ్రీ మంత్ ఎంత టార్గెట్ చేస్తారు. టార్గెట్ మీన్స్ ఏంటంటే, మన 30 daysకి మనం నిత్యాన్నదానాలు చేయాలి ప్రతిరోజు. ఇలా ఎవ్రీ మంత్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ ఎవరు ఎక్కువ టార్గెట్ రీచ్ చేస్తారు, సో ఎంత బుకింగ్స్ అయితే అంత మంచిది మనకి, మనం అన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చు. సో ఇలా ఎవరు మెంబర్గా ఎక్కువగా డొనేషన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు మన దాంట్లో ఫస్ట్ మెంబర్గా ఉంటారు. దీని నుంచి మనకేమీ రాదండి, నేనేదో మీకు ఇస్తానని కాదు. బాబా ఈ సేవలకి ఎంత ముందుకు మీరు వస్తున్నారు, బాబా సేవలు చేయడానికి ఎంత ముందుకు వస్తున్నారు, ఆయన కృపని మనం ఎంత పొందుతాం అనేది పాయింట్. సో ఒక మెంబర్గా మనం
ఎవరైతే జాయిన్ అవుతారో మీరు ఎంత కలెక్ట్ చేస్తారో అది మన సేవలకైతే ఉపయోగించడం జరుగుతుంది. మీరే డొనేషన్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు పంపించండి. మనం రెగ్యులర్గా చేసే దాంట్లో సో ఒక నేమ్ మెన్షన్ చేస్తాం, ఒక నేమ్ మెన్షన్ చేస్తాం. మనకి ఈ రోజులో ఈ మెంబర్ ద్వారా మనకు అన్నదానం జరుగుతుంది అనేది మెన్షన్ చేస్తాము. సో దాని నుంచి మీకు కలెక్ట్ అయిన అమౌంట్ని మనకు పంపించాలి. సో ఇలా ఉంటుంది. తర్వాత మంత్లీ డొనేషన్స్ మనకి ఎంత వచ్చాయి ప్రతి నెల అనేది కూడా గ్రూప్ డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది. గ్రూప్లో మనం ఎవ్రీ మంత్ ఏమేమి తీసుకొస్తున్నాం, ఏమేమి ఖర్చులు అవుతున్నాయి, ప్రతిదీ కూడా ఒక మెంబర్షిప్లా గ్రూప్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 10 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ జాయిన్ అయితే ఈజీగా మనం మెంబర్షిప్లో ఉన్న వాళ్ళైతే ఎవ్రీ మంత్ అయితే ఒక 500 రూపీస్ అయితే డొనేషన్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎక్కువ లేదండి, 500 రూపీస్ అయితే డొనేషన్ చేయడం ఉంటుంది. 500 నుంచి మీరు ఏమైనా ఎక్కువ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదు నేను 500 చేయలేను, మంత్లీ నేను ఇంత చేయగలుగుతానంటే సర్లేదు ఇంత చేయండి, దాంట్లో మేము అబ్జెక్షన్ ఏమి ఉండదు. సో మనం చేసేది బాబా సేవా కార్యక్రమాలు, నిత్య అన్నదానం సేవా కార్యక్రమాలు. సో బాబా ఒకరే ఈ సేవా కార్యక్రమం నిర్వహించలేదు, బాబాతో పాటు చాలామంది ఉన్నారు చూడండి పక్కల పొంటి. సో అలాగే మనం ఈరోజు బాబా సేవలు నిర్వహించాలంటే ఒక మెంబర్గా మనం అవ్వాలి. ఇది మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం అందరం కూడా యూజ్ చేసుకోవాలి. శ్రీ సాయి సేవా మందిర్ మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో నేను కూడా ఏదో కాదు, నేను జస్ట్ దీన్ని స్థాపకుని కావచ్చు, దీన్ని ఏదైతే చేయాలనుకుంటున్నానో దాని స్థాపకుని కావచ్చు, కానీ మీరందరూ లేకపోతే నేను చేయలేను ఫస్ట్. సో మీరందరూ కూడా ఒక మెంబర్స్, అందరం కూడా కలిసి చేస్తే ఈ సేవా కార్యక్రమాలు అవుతాయి. బాబా ఈరోజు ఇంతమందికి సేవలు అందిస్తున్నారు అని అంటే బాబా ఒక్కడే కాదు కదా, బాబాతో పాటు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత మీద మన చేత మీద నడుస్తున్నాయి. సో నెక్స్ట్ మీటింగ్స్ ఎవ్రీ వీక్లో ఒక డేని మనం ఒక 1 అవర్ లేదా 10 నిమిషాల మీటింగ్స్ పెట్టుకుందాం. ఆ మీటింగ్ టైంలో వీలైతే అందరూ వీడియో కాల్ అయితే వీడియో కాల్, లేదా ఆడియో కాల్ అయితే ఆడియో కాల్, లేదా మెసేజ్ చాటింగ్ అయితే మెసేజ్ చాటింగ్ పెట్టుకొని ఒక టైమింగ్ పెట్టుకొని ఆ వీక్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఎంత డొనేషన్స్ వచ్చినాయి, ఎంత మనకి రెగ్యులర్గా నడుస్తున్నాయి అనేది ఒక మీటింగ్ పెట్టుకొని, తర్వాత నిత్యానంద సేవలో మనం మార్పులు చేయాలా లేదా ఇంకేమైనా చేంజెస్ చేయాలనే దాని గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. ఇలా మనం ఒక మీటింగ్ ఒక గ్రూప్ చేసుకున్న తర్వాత ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు 500 రూపీస్కి 10 మెంబర్స్ అనుకుంటున్నాం కదా, ఇంకా మనకి ఎవరైనా డైలీ ఫుడ్ డొనేషన్ చేయడానికి చాలా ఇప్పుడు 30 డేస్ ఉంటాయి కదండి, మంత్లీ 30 డేస్ అన్న కదా, ఓ మంత్లో 28 డేస్ ఉంటాయి. ఇలా మనకు ఒక మంత్ మొత్తం ఫిల్అప్ అయిపోతే మనం ఒక్కసారి ఐటమ్స్ తీసుకొచ్చుకుంటే మనం 10 మెంబర్స్ అన్న కాడ ఇంకో 5 మెంబర్స్కి ఎక్కువ చేయొచ్చు. అలా అంటే ఐటమ్స్ ఎక్కువ ఉంటే మనం ప్రిపరేషన్ కూడా పెరుగుతుంది. సో ఇలా మనం చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఒక హాస్పిటల్ ఉంది, మేముండే లొకేషన్లో, మంచిర్యాల లొకేషన్లో ఒక హాస్పిటల్ ఉంది. అది మాతా శిశు హాస్పిటల్. మాతా శిశు హాస్పిటల్ సిటీకి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సిటీకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే సిటీ ఇది సెంటర్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇంత డిస్టెన్స్ రావాలి. అక్కడి నుంచి రావాలన్నా వెళ్ళాలన్నా ఫుడ్ తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది. నేనే సాయిష కానీ సాయిశ్రేయ అప్పుడు కానీ నాకు బైక్ ఉంది కాబట్టి నేను ఇబ్బంది పడలేదు, బైక్ లేకపోతే చాలా ఇబ్బంది. మళ్ళీ అది కాక చాలామంది విలేజ్ నుంచి వస్తూ ఉంటారు అక్కడికి డెలివరీకి కానీ హాస్పిటల్ కానీ, చాలా పూర్ పీపుల్స్ వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఒక టోకెన్స్ ఉంటుంది కదా, ఏదైతే మన సేవ తరపున ఉందో టోకెన్ లాగా ఆఫ్టర్నూన్ టైంలో మనకి లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు లాస్ట్ టైం ఒకసారి మాట్లాడారు. వీలైతే మీరు నైట్ టైం చేయండి, మేము ఆఫ్టర్నూన్ చేస్తున్నాం కదా, నైట్ టైం చేయండి, నైట్ టైం కూడా చాలామంది ఆకలితో ఉంటున్నారు అని చెప్పారు. సో నైట్ టైం మనం ఒక 25 నుంచి 50 మెంబర్స్కి అయితే ఫుడ్ ప్లానింగ్ అయితే చేసుకుందాం. ఈ 50 మెంబర్స్కి అనేది మనం ఎవరైతే మనం టోకెన్స్ ఇస్తామో ఆ టోకెన్స్ అంటే లేని వాళ్ళు వస్తారు కదా హాస్పిటల్కి, అందరు ఉన్న వాళ్ళే వస్తారని లేదు కదా, లేని వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం పేషెంట్స్కి పేషెంట్తో పాటు ఉన్న వాళ్ళకి భోజనాన్ని అందించడం చేద్దాం. వీలైతే చపాతీ, ఒక కర్రీ, ఒక 2 చపాతీలు, ఒక కర్రీ, తర్వాత రైస్, ఇలా మూడు ఐటమ్స్ మనం ప్లానింగ్ చేద్దాం. సో దీనికి మనకి ఏంటంటే ఒక డేకి మనకి 2000 నుంచి 3000 వరకు ఖర్చు రావచ్చు. సో ఇలా ప్లానింగ్ చేస్తే ఒకవేళ ఎవరైనా దాతలు మనకి ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ సేవలు అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇందులోనే హాస్పిటల్ది మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఒక 2 ఐటమ్స్ అయితే వాంటెడ్. ఒకటి స్కూటీ అనేది మనకు ఇప్పుడు 50 మెంబర్స్కి మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే
ఇంకొక స్కూటీ తీసుకోవాలి ఎక్స్ట్రా, లేదా మనకి దాంతోపాటు ఇంకొక సేవ మెంబర్స్ ఇంకొక 2 మెంబర్స్ని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో స్కూటీకి బదులు ఒకటి టాటా ఏసీ తీసుకోవాలి. టాటా ఏసీ గత 2 ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్న కాడి నుంచి నేను అన్నదానం సేవలు చేయనిచ్చి టాటా ఏసీ తీసుకోవాలనుకుంటున్నా. టాటా ఏసీ ఏంటంటే మనం బ్యాక్ సైడ్లో మనం ఫుడ్ పెట్టుకుని వెళ్ళేసి మనం అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఏదైతే ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ చేస్తామో అది హాస్పిటల్లో చేయొచ్చు. మనం అదే సేమ్ డే మనం సాయంత్రం పూట చేసే 10 మెంబర్స్ కూడా చేయొచ్చు, హాస్పిటల్ కూడా చేయొచ్చు. సో దాతలు వస్తే మనం ఇది ప్లానింగ్, లేదా టాటా ఏసీకి బదులు ఏదైనా మనకి సెకండ్ హ్యాండ్ కార్ దొరికినా కానీ ఒక 1-2 లక్షల్లో ఎవరైనా దాతలు ముందుకు వస్తే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని అయినా దీన్ని మనం బ్యాక్ సైడ్లో భోజనాలు పెట్టుకొని వెళ్ళి మనం ప్రిపరేషన్ అయితే చేయొచ్చు. ఈ కారు ఓన్లీ సర్వీస్ కోసం మాత్రం యూజ్ చేస్తాం, మన పర్సనల్ యూస్కి ఉండదు. దాని మీద మనం ప్రింటింగ్ చేసుకుంటాం, మన ఛానల్ పేరు, మన మందిర్ పేరు, తర్వాత మనం చేసే సేవల గురించి ఒక డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం ప్రింట్ చేసుకుంటాం. సో దాన్ని టోటల్గా మనం వీడియో చేసి పెడతా ఉంటాం కదా, అందరు చూస్తూ ఉంటారు. లైవ్ అప్డేట్ మనం ప్లానింగ్ చేస్తాం. గోప్రో ఉంది, గోప్రో కూడా మనం దాంట్లో ఫిక్స్ చేస్తాం. దాని ద్వారా మనం చేసేదే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. సో ఇలా ఒక ప్లానింగ్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఐటమ్స్ తీసుకోవాలి కొన్ని. అవి కూడా ఏదంటే మనం ఇప్పుడు 30 మెంబర్స్కి ప్రిపరేషన్ చేస్తే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకోవడం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం హాస్పిటల్లో చేయాలనుకుంటే, ఎందుకంటే హాస్పిటల్లో చాలా అక్కడి నుంచి వచ్చి బయట కొనుక్కోవాలంటే ఈరోజు టిఫిన్ రేట్ ఎంత ఉందో తెలుసా అండి? సిటీలో 40 రూపీస్ ఉంది టిఫిన్ రేట్. సాయంత్రం టిఫిన్ తినాలంటే 40 రూపాయలు. తినలేడండి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తినలేడు అంత రేటు. ఇప్పుడు నేనే చాలా సఫర్ అయినా, హాస్పిటల్ ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళాలంటే చాలా సఫర్ అయినా. అంత ధరలు పెరిగిపోయినాయి. చాలామంది ఇప్పుడు హోటల్స్ పెడుతున్నారు, ధరలు పెంచేస్తున్నారు. సో కాబట్టి మిడిల్ క్లాస్ పర్సన్ బతకాలంటే కష్టం. అందులో హాస్పిటల్లో ఉన్న పర్సన్ వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళాలంటే కష్టం. హాస్పిటల్లో పెట్టే భోజనం ఒకరికేమో సరిపోతుంది కానీ పేషెంట్కి సరిపోదు, పేషెంట్తో వచ్చిన పర్సన్కి సరిపోదు. ఇప్పుడు పేషెంట్ కొంతమంది, మనం లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ మనం సాయి శ్రేయ పుట్టినప్పుడు ఒక పర్సన్ తన దగ్గర రూపాయి కూడా లేకుండే, మనం ఆ రోజు డొనేషన్స్ కలెక్ట్ చేసి తనకి ఒక 1600 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళ పాప చనిపోయింది. అది నిజంగా సాడ్ న్యూస్. ఎందుకంటే ఆ పాపని పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు వెళ్ళలేదు. నాకు లాస్ట్ ఈ విషయం తెలిసినాక నేను చాలా బాధపడినా. సో ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. సో కాబట్టి మనం ఈ సేవలు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా. నిజంగా ఈ నిత్య అన్నదానం సేవలు అనేది చాలా గొప్ప విషయం. సో ఎవరైనా ముందుకు వస్తే మీ కంటిన్యూషన్ ది సర్వీస్. సో మీరందరూ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే దీనికి మించిన అదృష్టం ఇంకేం ఉండదు. సో నా నెంబరు 7780559656 నెంబర్. మీరు ఫోన్పే కానీ జీపే కానీ లేదా నాతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి.